ఆదివారం ఫిబ్రవరి 22, 1885. పరమహంస శ్రీరామకృష్ణదేవులు దక్షిణేశ్వర ఆలయంలోని తమ గదికి ఈశాన్యంలో ఉన్న పొడవాటి వసారాలో ఆసీనులై ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం 8 గంటలు కావస్తోంది. గత సోమవారం పాల్గొన శుక్ల విదియ నాడు శ్రీరామకృష్ణుల జన్మతిథి. ఈ సందర్భంగా భక్తులు నేడు ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. నరేంద్రుడు, రాఖాల్, బాబురామ్, భవనాథ్, సురేంద్ర, గిరీంద్ర, వినోద్, హజ్రా, రామ్లాల్, రామ్, నిత్యగోపాల్, మణిమల్లిక్, గిరీష్, సింధికి చెందిన మహేంద్ర వైద్యుడు మొదలైన భక్తులు అక్కడ హాజరై ఉన్నారు. ఇంతలో మా వచ్చి శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆయన అతన్ని కూర్చోమని సైగ చేశారు. నరోత్తం కీర్తనలు గానం చేస్తున్నాడు. గోపబాలురు కృష్ణుడితో సమావేశం అవ్వడం గురించిన కీర్తనలవి. కీర్తనలు వింటూ శ్రీరామకృష్ణులు భావపరవశులవుతున్నారు. కృష్ణుడు గోవులను కాచేందుకు రావటంలో ఆలస్యమవుతోంది. ఎవరో గోపబాలుడు యశోదాదేవి కృష్ణుడిని రానివ్వటం లేదన్నాడు. బలరాముడు పట్టుదలగా నేను బాకా ఊది కృష్ణుడిని రప్పిస్తాను అన్నాడు. కృష్ణుడి పట్ల బలరాముడిది మేరమీరిన ప్రేమ. గాయకుని పాట కొనసాగుతోంది. శ్రీకృష్ణుడు పిల్లనగ్రోవితో ఊదుతున్నాడు. ఆ మధురనాదం వింటూనే గోపగోపికలు ఆనందం పట్టలేకపోయారు. శ్రీరామకృష్ణుల భక్తులతో పాటు కూర్చొని కీర్తనలు వింటున్నారు. ఉన్నట్టుండి ఆయన దృష్టి సమీపంలో కూర్చున్న నరేంద్రుని మీద పడింది. వెంటనే ఆయన లేచి నిలబడి సమాధిమగ్నులైనారు. నరేంద్రుడి మోకాల్ని తమ పాదంతో స్పృశిస్తూ నిలబడిపోయారు. కాసేపటికి బాహ్యస్పృహ కలిగాక మళ్ళీ కూర్చున్నారు. నరేంద్రుడు అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. కీర్తనలు కొనసాగాయి. శ్రీరామకృష్ణులు బాబురామ్తో మెల్లగా గదిలో పాయసం ఉంది, వెళ్ళి నరేంద్రుడికి పెట్టు అన్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడిలో సాక్షాత్తు నారాయణుని దర్శిస్తున్నారా? కీర్తనలు ముగిశాక ఆయన తమ గదిలోకి వచ్చి అమిత వాత్సల్యంతో నరేంద్రుడికి మిఠాయిలు తినిపించసాగారు. భగవంతుడే శ్రీరామకృష్ణుల రూపంలో అవతరించాడని గిరీష్ దృఢంగా విశ్వసిస్తాడు. గిరీష్ శ్రీరామకృష్ణులతో మీరు చేసే పనులన్నీ శ్రీకృష్ణుడి లాంటివే. శ్రీకృష్ణుడు కూడా యశోద వద్ద ఎన్నో టక్కులు ఆడేవాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు ఆ శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. భగవంతుడు మానవ రూపం దాల్చినప్పుడు అట్లే ప్రవర్తిస్తాడు. కృష్ణుడు గోవర్ధనగిరిని అవలీలగా ఎత్తివేశాడు. అయితే పీట మోసుకు వెళ్ళటానికి కూడా ఎంతోగానో శ్రమ పడుతున్నట్టుగా నందుడిని నమ్మించాడు. అర్థమైంది, మిమ్మల్ని ఇప్పుడు అర్థం చేసుకున్నాను అన్నాడు గిరీష్. శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. సమయం ఉదయం 11 గంటలు అవుతోంది. రామ్ తదితర భక్తులు ఆయన కొత్త బట్టలు కట్టబెట్టాలని చూస్తున్నారు. అయితే ఆయన వద్దంటున్నారు. ఇంగ్లీష్ చదువులు చదువుకున్న ఒక వ్యక్తిని చూపుతూ అతడు ఏమనుకుంటాడో అన్నారు. భక్తులు బలవంతం చేయటంతో చివరకు మీరందరూ చెప్తున్నారు కాబట్టి వేసుకుంటానులే, తీసుకురండి అన్నారు. భక్తులు ఆయనకు గదిలోనే భోజనం సిద్ధం చేస్తున్నారు. కాసేపటి తర్వాత ఆయన నరేంద్రుడిని ఏదైనా పాట పాడమన్నారు. నరేంద్రుడు పాడసాగాడు. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే, అందువలన అంధకార కొండ గుహన యోగివర్లు ధ్యానింతురు నిన్ను జననీ జననీ. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే, హద్దుపద్దుగానరాని అంధకారమడువునందు నిర్వాణపు అలల నుండి నిశ్చలమై నిలిచిపోని శాంతి సోకుచున్నదమ్మా, శాంతి సోకుచున్నదమ్మా. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే.
శూన్యమైన రూపుదాల్చి చీకటనెడు చీరగట్టి సమాధ్యాలయములోన ఏకాకిగా కూరుచుంటి ఎవరవమ్మ నీవు మాత, ఎవరవమ్మ నీవు మాత. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే, భయము బాపు పాద పద్మముల నుండి ప్రేమ మెరపులెన్నో మెరయుచున్నవమ్మా, మెరసిపోవుచున్నవమ్మా. అమ్మా రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే, బిగ్గరగా భీషణముగా నవ్వెడు నీ శక్తి, ముఖము కొట్టవచ్చినట్లు పైకి వెలిగిపోవుచున్నదమ్మా. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే, అందువలన అంధకార కొండ గుహన యోగివరులు ధ్యానింతురు నిన్ను జననీ, జననీ. నరేంద్రుడు సమాధ్యాలయపులోన ఏకాకిగా కూర్చుంటి ఎవరవమ్మ నీవు మాత అని పాడగానే శ్రీరామకృష్ణులు బాహ్యస్పృహ కోల్పోయి సమాధిమగ్నులయ్యారు. చాలాసేపటి తర్వాత ఆయనకు బాహ్యస్పృహ కలిగింది. తరువాత భక్తులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. ఇంకా భావపార్వశ్యంలోనే ఉన్నారు. 2 చేతులతోనూ అన్నం తింటున్నారు. భవనాథ్తో నువ్వు నాకు అన్నం తినిపించు అన్నారు. ఇంకా భావావస్థలో ఉండటం చేత ఆయన అన్నం స్వయంగా తమ చేతితో తినలేకపోతున్నారు. భవనాథ్ ఆయనకు తినిపించసాగాడు. శ్రీరామకృష్ణులు చాలా తక్కువగా తిన్నారు. భోజనం తర్వాత రామ్ ఆయనతో మీరు భోజనం చేసిన విస్తరలోనే నిత్యగోపాల్ భోంచేస్తాడట అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు ఏమిటి నేను తిన్న విస్తరలోనా, ఎందుకు అని అడిగారు. రామ్ అందులో తప్పేముంది అన్నాడు. నిత్యగోపాల్ కూడా భావావేశంలో ఉన్నాడు. శ్రీరామకృష్ణులు అతడి నోట్లో 1-2 ముద్దలు పెట్టి తినిపించారు. కాసేపటికి కొన్నగర్ నుండి పడవలో భక్తులు దిగారు. వారు సంకీర్తన చేస్తూ శ్రీరామకృష్ణుల గదిలోకి వచ్చారు. సంకీర్తనానంతరం ఉపాహారం చేయటానికి వారు బయటికి వెళ్ళారు. గాయకుడు నరోత్తమ్ గదిలోనే కూర్చుని ఉన్నాడు. నరోత్తమ్ తదితర భక్తులతో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. కొన్నగర్ భక్తుల పాటలు చప్పగా ఉన్నాయి. పాటలు ఎలా ఉండాలంటే పాడటం మొదలు పెట్టగానే అందరూ లేచి నిలబడి నాట్యం చేసేలా ఉండాలి. ఇలాంటి పాటలు పాడాలి. గౌరాంగుడి ప్రేమ వెల్లువలో నదియా యావత్తు కంపించిపోతోంది. దానితో పాటు ఇది కూడా పాడాలి. అరుగో 2 సోదరులు హరిని పాడుచు అశ్రులుగార్తురు, ఆనందముతో నాడుచు జగమును హరిభజనముతో. ఇంకా ఇది కూడా పాడాలి. ఓ గౌరువోని తాయి మీరు ధన్య జీవులు పావన జన్ములు. భక్తులు ప్రసాదం పుచ్చుకుంటున్నారు. మిఠాయి, అటుకుల వంటివి తిని సంతుష్టులవుతున్నారు. శ్రీరామకృష్ణుల మాతో ముఖర్జీలను పిలవలేదా, గాయకులకు భోజనం పెట్టమని సురేంద్రతో చెప్పు అన్నారు. ఇంతలో బిపిన్ సర్కార్ వచ్చాడు. భక్తులు ఈయన బిపిన్ సర్కార్ అంటూ ఆయన్ను శ్రీరామకృష్ణులకు పరిచయం చేశారు. శ్రీరామకృష్ణులు లేచి మళ్ళీ కూర్చున్నారు. ఈయనకు కూడా కూర్చోటానికి ఆసనం వేయండి, తాంబూలం ఇవ్వండి అన్నారు. బిపిన్ సర్కార్తో వినమ్రంగా మీతో ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను, ఇవాళ జనం ఎక్కువగా ఉన్నారు అన్నారు. గిరీంద్రం చూపిస్తూ శ్రీరామకృష్ణులు బాబురాంతో ఈయనకు ఆసనం ఇవ్వు అన్నారు. నిత్యగోపాల్ నేల మీదనే కూర్చుని ఉండటం చూసి ఆయన ఇతడికి కూడా ఆసనం ఇవ్వు అన్నారు. సింధీకు చెందిన మహేంద్ర వైద్యుడు వచ్చాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ సైగ చేస్తూ రాకాలతో
నీ చేయి చూపించుకో అన్నారు. తర్వాత నవ్వుతూ రామ్లాల్తో, గిరీష్ ఘోష్తో స్నేహంగా ఉండు, అప్పుడప్పుడు థియేటర్కి వెళ్ళి నాటకాలు చూడవచ్చు అన్నారు. నరేంద్రుడు హజ్రాతో వసారాలో చాలాసేపటి నుండి మాట్లాడుతున్నాడు. తండ్రి మరణించాక నరేంద్రుడు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. కాసేపటికి నరేంద్రుడు వచ్చి గదిలో కూర్చున్నాడు. శ్రీరామకృష్ణ నరేంద్రుడితో, ఇందాక నువ్వు హజ్రాతో ఏదో మాట్లాడుతున్నట్లున్నావు. పాపం మీరిద్దరూ ఒకే రకమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ సామెత తెలుసుగా, నువ్వు పరాయి దేశంలో తిరుగులాడుతున్నావు, అతడు ప్రేయసిని ఎడబాసి ఉన్నాడు. హజ్రాకు కూడా 1500 అవసరమై ఉంది. అందరూ నవ్వారు. హజ్రా ఇలా అంటాడు, నరేంద్రుడికి 100కి 100 పాళ్ల సత్వగుణం అలవడింది, అయితే కొద్దిగా రజోగుణం మిగిలి ఉంది. మరి నాకు విశుద్ధ సత్వం కలిగింది, 100కి 125 పాళ్ళు. అందరూ నవ్వారు. హజ్రాతో నువ్వు కేవలం విచారణ చేస్తుంటావు, అందుచేతనే శుష్కించిపోయి ఉన్నావు అన్నాను. అందుకతడు, నేను సూర్యుడు సుధారసాన్ని క్రోలుతాను, అందుకే శుష్కించిపోయి ఉన్నాను అన్నాడు. శుద్ధ భక్తి గురించి చెప్తూ శుద్ధ భక్తుడు ధనం, ఐశ్వర్యం ఇత్యాదులు ఏవి ఆకాంక్షించడు అన్నాను. అందుకతడు, భగవంతుని కృప వెల్లువలా ముంచుకొచ్చినప్పుడు గుంటలు, కాలువలు అన్నీ వాటంతటవే నిండిపోతాయి. శుద్ధ భక్తి కలుగుతుంది, షడైశ్వర్యాలు కలుగుతాయి, పుష్కలంగా ధనం కూడా వచ్చి చేరుతుంది అన్నాడు. నేల మీద నరేంద్రుడు తదితర భక్తులు కూర్చునున్నారు. గిరీష్ కూడా వచ్చి వారితో పాటు కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, నేను నరేంద్రుడిని ఆత్మస్వరూపంగా భావిస్తాను, నేను అతడు చెప్పిన మాటను వింటాను అన్నారు. మీరు ఎవరి మాట మాత్రం వినరు అన్నాడు గిరీష్. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అతడిది పురుష భావం, నాది ప్రకృతి భావం. నరేంద్రుడు అత్యున్నత స్థాయికి చెందినవాడు, అఖండానికి చెందినవాడు అన్నారు. గిరీష్ ధూమపానం నిమిత్తం బయటకు వెళ్ళాడు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో, నేను గిరీష్ ఘోష్తో మాట్లాడాను, అతడు నిజంగానే గొప్ప వ్యక్తి, మీ గురించిన చర్చ వచ్చింది అన్నాడు. ఏం చర్చించారు అని అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకు నరేంద్రుడు, మీరు చదువు సంధ్యలు లేనివారు, మేమందరం పండితులం, ఈ ధోరణిలో మాట్లాడుకున్నాం అన్నాడు. అందరూ నవ్వారు. మణిమల్లిక్ శ్రీరామకృష్ణులతో, మీరు ఏమీ చదవకుండానే పండితులు అన్నాడు. శ్రీరామకృష్ణ నరేంద్రాదులతో, నేను నిజం చెప్తున్నాను, వేదాంతం మొదలైన శాస్త్రాలు ఏవి చదవలేదని నాకు ఇసుమంతైనా బాధ లేదు. వేదాంత సారం బ్రహ్మసత్యం జగన్మిథ్య అని నాకు తెలుసు. ఇక గీతలోని సారం ఏమిటి? గీత అని 10 సార్లు ఉచ్చరిస్తే ఏమవుతుందో అది. అలా ఉచ్చరించినప్పుడు అది త్యాగిగా మారిపోతుంది. శాస్త్రాల మర్మాన్ని గురుముఖత తెలుసుకోవాలి. ఆ తర్వాత సాధన, భజనలు చేయాలి. ఉత్తరం చదవకుండానే అది కనపడకుండా పోయింది. అందరూ కలిసి దానికోసం వెతుకుసాగారు. అది దొరికాక దానిలోని విషయం ఏమిటని చూశారు. అందులో 5 సేర్ల మిఠాయి, 1 ధోవతి పంపమని వ్రాసింది. అంతే. ఉత్తరాన్ని తీసి పక్కన పెట్టి వారు 5 సేర్ల మిఠాయి, ధోవతిని సమకూర్చుకోవటంలో నిమగ్నమైపోయారు. ఈ విధంగా శాస్త్రాల మర్మాన్ని తెలుసుకున్న పిదప మరి పుస్తకాలు చదవవలసిన అగత్యం ఏమిటి? ప్రస్తుతం చేయవలసింది సాధన, భజనలే. ఇంతలో గిరీష్ గదిలోకి వచ్చాడు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, ఏమయ్యా, మీరందరూ నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారట, నేను ఎప్పుడూ తింటూ త్రాగుతూ ఉంటాననేనా, లేక వేరే ఏమైనా ఉందా? అందుకు గిరీష్, మీ గురించి మేమేం మాట్లాడేది, మీరు సాధువులా ఏమిటి అన్నాడు. శ్రీరామకృష్ణులు, నేను సాధువును కాను, గీధువును కాను, నిజంగానే నేను సాధువునన్న ఎరికే లేదు. హాస్యాలు ఆడటంలో కూడా నేను మీకు సాటిరాను అన్నాడు గిరీష్. శ్రీరామకృష్ణులు,
ఒకసారి నేను ఎర్రంచు ధోవతి ధరించి జయగోపాల్ సేన్ ఉద్యాన గృహానికి వెళ్ళాను. ఆ సమయంలో కేశవ్ సేన్ కూడా అక్కడే ఉన్నాడు. అతడు నా ఎర్రంచు ధోవతి చూసి, ఇవాళ ఎరుపు రంగు వాగై పారుతోందే అన్నాడు. అందుకు నేను, ఇదంతా కేశవ్ సేన్ మనస్సు దోచుకోవటానికే, అందుకే ఎరుపు రంగు ఇలా పరవళ్ళు తొక్కుతోంది అన్నాను. నరేంద్రుడు పాడనున్నాడు. శ్రీరామకృష్ణులు మాను గోడకు తగిలించిన తంబూరా తీసి నరేంద్రునికి ఇవ్వమన్నారు. నరేంద్రుడు చాలాసేపటి వరకు తంబూరా శృతి చేయటంలోనే నిమగ్నమయ్యాడు. శ్రీరామకృష్ణులతో పాటు తక్కిన వారందరికీ కూడా అది విసుగు పుట్టించింది. వినోద్ ఇలా అన్నాడు, అతడు ఇవాళ శృతులు సరిచేస్తాడు, ఎప్పుడైనా మరో రోజు పాడతాడు అన్నాడు. నవ్వులు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ ఇలా అన్నారు, తంబురాను ముక్కలు చెక్కలుగా పగలగొడదాం అనిపిస్తోంది. ఏమిటి టంగ్ ఠంగ్ ధ్వని? పిదప తానా నానా తేరే నొమ్ అంటాడు. భవనాథ్. సంగీత కచేరీ మొదలు పెట్టడానికి ముందు వారు ఇలాగే విసుగు పుట్టిస్తారు అన్నాడు. నరేంద్రుడు శృతి సరిచేస్తూ, అలా విసుగు పుట్టేది సంగీతం అర్థం కాని వాళ్ళకే అన్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, చూసారా, ఒక్క మాటతోనే ఇతడు మనల్ని కొట్టిపారేశాడు అన్నారు. నరేంద్రుడు పాడటం మొదలుపెట్టాడు. అంతరాత్మవై నడిపెడు మాత అనయము మా హృదయమునందు మేల్కొనుము, వడిలో నిడుకొని దివారాత్రములు లాలించుచునను పాలించెతవు. అంతరాత్మవై నడపెడు మాత అనయము హృదయమునందు మేల్కొనుము, అల్పుడైన ఈ అయోగ్య శిశువుపై ఇంత వత్సలతనేల చూపెదవు. ఎంత పిచ్చి నీకెంత ప్రేమ, నన్నెత్తి ముద్దిడుచు నొత్తి కౌగిలిన. అంతరాత్మవై నడిపెడు మాత అనయము హృదయమునందు మేల్కొనుము, మెదలకుండ నన్నదిమి పట్టిని సుధను గుడుపుదువు వ్యధను తీర్పగా, చెవిన చెప్పుదువు ముద్దు ముచ్చటలు. తప్పెరుంగని గొప్ప ప్రేమతో కష్ట సమయముల కాచుచుండెదవు. అమ్మ నాది నేనమ్మ బిడ్డనను సత్యమెరిగి తిని పతిత పావని. అంతరాత్మవై నడపెడు మాత అనయము హృదయమునందు మేల్కొనుము. ఆ తర్వాత, ఓ ఏకతార పాడు మమ్మతార నాకు జీవాధార అనే పాట పాడాడు. ఆ పిదప, రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే అనే పాట పాడాడు. పాటలు వింటూ శ్రీరామకృష్ణులు భావస్థితిని పొంది మంచం మీద నుండి క్రిందకు దిగి నరేంద్రుడికి దగ్గరగా కూర్చున్నారు. భావావస్థలోనే మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, పాట పాడనా, థూ థూ ఇలా అంటూ నిత్యగోపాల్తో, నువ్వు ఏమన్నావు? ఉద్దీపన కలగడానికి కీర్తనలు వినాలా? ఆ తర్వాత ఏం వస్తుందో ఏం పోతుందో ఎవరికెరుక? నరేంద్రుడు జ్వాలను రగిల్చాడు, అది మంచిదే. ఇప్పుడు అంతటా నిశ్శబ్దం నెలకొని ఉంది, ఇది మంచిదే. నేను నిశ్శబ్దంగా ఉన్నాను, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు. కావలసిందల్లా ఆనందరసంలో మునిగిపోవటమే. పాట పాడనా? పాడగలను. నీరు స్థిరంగా ఉన్న నీరే, అలల రూపంగా ఉన్న నీరే. నరేంద్రుడు ఆయనకు సమీపంగా కూర్చునున్నాడు. అతడి ఇంట్లో ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులు, అందువల్ల అతడు సర్వదా చింతాక్రాంతుడై ఉంటాడు. ఆధునిక బ్రహ్మ సమాజానికి వెళ్ళి వచ్చేవాడు. ఇప్పుడు కూడా సర్వదా జ్ఞాన విచారణలో మునిగి ఉన్నాడు. వేదాంతం వగైరా శాస్త్రాలు చదవటంలో అతడికి ఆసక్తి అధికం. వయసు దాదాపు 23 సంవత్సరాలు. శ్రీరామకృష్ణులు అతడి వైపే చూస్తున్నారు.
శ్రీరామకృష్ణ నవ్వుతూ నరేంద్రుడితో, నువ్వు కావు కదా, అయితే టేక్సు అంటే ఇంట్లోని ఇబ్బందుల గురించి ఆలోచించవలసి వస్తోంది అన్నారు. అందరూ నవ్వారు. కృష్ణకిషోరు తాను కాను అంటూ ఉండేవాడు. ఒకరోజు అతడి ఇంటికి వెళ్ళి చూసేసరికి అతడు దేని గురించో దిగులుగా కనిపించాడు. మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాడు. నేను, ఏమయ్యా, ఏం జరిగింది, ఇలా కూర్చున్నావేమిటి అని అడిగాను. అందుకు అతడు ఇలా అన్నాడు, ట్యాక్స్ అధికారులు వచ్చారు, పన్నులు కట్టకపోతే ఇంట్లోని పాత్రలు సామాన్లు అన్నీ వేలం వేస్తామన్నారు. అందు గురించి ఏం చేయాలో తోచ కొట్టుమిట్టాడుతున్నాను. నేను నవ్వుతూ ఇలా అన్నాను, నువ్వు కావు కదా, అంటే ఆకాశం లాంటి వాడివి. ఆ వెధవ పాత్రలు సామాన్లు తీసుకువెళ్తామంటే తీసుకో, నువ్వు, నీకేమిటి నష్టం ఇలా అంటూ నరేంద్రుడితో, అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు కావని. ఇంతగా ఎందుకు చింతిస్తావు? కృష్ణుడు అర్జునుడితో ఏమన్నాడో తెలుసా? అష్టసిద్ధుల్లో ఏ ఒక్క సిద్ధి ఉన్నా కొద్దిపాటి శక్తి లభిస్తుంది, అయితే నన్ను మాత్రం పొందలేవు. సిద్ధుల ద్వారా అధిక శక్తి, బలం, ధనం వగైరాలు పొందవచ్చు, కానీ భగవంతుని ప్రాప్తించుకోలేము. మరో విషయం ఉంది, జ్ఞానాజ్ఞానాలకు అతీతుడవు. ఫలానా వ్యక్తి పెద్ద జ్ఞాని అని చాలామంది చెప్తుంటారు, అయితే వాస్తవానికి అది నిజం కాదు. వశిష్ఠుడు ఎంతటి మహాజ్ఞాని అయినప్పటికీ పుత్రశోకంతో కుమిలిపోయాడు. అది చూసి లక్ష్మణుడు రాముడితో, అన్న, ఇది ఎక్కడి చోద్యం, వశిష్ఠుడు ఎంతటి మహాజ్ఞాని, మరి ఆయన కూడా అలా దుఃఖిస్తున్నాడు ఏమిటి అని అడిగాడు. అప్పుడు రాముడు అతడికి ఇలా విసిదపరిచాడు, తమ్ముడు, జ్ఞానం ఎవరికైతే ఉంటుందో అతడికి అజ్ఞానం కూడా ఉంటుంది. వెలుగును గురించిన ఎరుక ఉన్నవాడికి చీకటిని గురించిన ఎరుక కూడా ఉంటుంది. మంచి అంటే ఏమిటో, సుఖం అంటే ఏమిటో తెలిసిన వాడికి చెడు అంటే ఏమిటో, దుఃఖం అంటే ఏమిటో కూడా తెలిసే ఉంటుంది. తమ్ముడు, నువ్వు ఈ ద్వంద్వాలకు అతీతుడు అయిపో, సుఖదుఖాలకు, జ్ఞానాజ్ఞానాలకు ఆవలుగా వెళ్ళిపో ఇలా అంటూ శ్రీరామకృష్ణ నరేంద్రుడితో, అందుకే నీకు చెప్తున్నాను, నువ్వు జ్ఞానాజ్ఞానాలను అధిగమించిపో. శ్రీరామకృష్ణులు మళ్ళీ చిన్న మంచం మీద కూర్చున్నారు. భక్తులు నేలపై కూర్చునున్నారు. సురేంద్ర ఆయనకు దగ్గరగా కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు అతడికి ఆప్యాయంగా చూస్తూ మాట్లాడసాగారు. మాటల మధ్యలో ఉపదేశాలను ఇస్తున్నారు. శ్రీరామకృష్ణులు సురేంద్రుడితో, అప్పుడప్పుడు వస్తూ ఉండు, చెంబును రోజు తోముతూ ఉండాలి, లేకపోతే అది మకిలి పెట్టిపోతుంది అని నాంట అనేవాడు. సాధు సాంగత్యం సర్వదా అవసరం. కామినీ కాంచనాల త్యాగం సన్యాసులకై ఉద్దేశింపబడింది. మీకు ఉద్దేశింపబడినది అది కాదు. మీరు మధ్య మధ్యలో ఏకాంతంలోకి పోయి భగవంతుణ్ణి వ్యాకుల చిత్తంతో ప్రార్థించాలి. మీరు మానసికంగా పరిత్యజించాలి. భక్తుడు వీర స్వభావం లేనివాడైతే భగవంతుడు, సంసారం రెండిటి పట్ల మనస్సు నిలపజాలడు. జనక మహారాజు సాధనా భజనలు చేసిన పిదప సిద్ధుడై సంసార జీవితం గడిపాడు. అతడు జ్ఞానం, కర్మ అనే రెండు కత్తులతో సాము చేశాడు. ఇలా పలికిన పిదప శ్రీరామకృష్ణులు పాడసాగారు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగ నిందు త్రాగుచుందు, మతిలేని ఓ వైద్యకుల సంభవుండ, నీ చూపు విషయాలు పై పైనే చూచు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగ నిందు త్రాగుచుందు. ఆ జనక మహారాజు అసమాన ఘనుడు, ఏ లోపమాతనికి ఇహపరమునందు, ఇద్దాని అద్దాని తాననుభవించు, పొరలేటి పాత్రలో తన పాలు గ్రోలు. ఈ లోకమే ఒక్క ఆనంద సౌధం, ఆనందముగ నిందు త్రాగుచుందు. చైతన్యదేవులు చెప్పినట్లు మీకు జీవుల పట్ల దయ, భక్తుల సేవ, నామ సంకీర్తనలు ఆచరణీయాలు.
ఇలా అంటూ సురేంద్రుడితో, నీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? నువ్వు ఒక వాణిజ్య కార్యాలయంలో పనిచేస్తున్నావు. నువ్వు ఎన్నో పనులు చేయవలసి ఉంటుంది. అందుకే నీకు ఈ విషయాలన్నీ చెప్తున్నాను. నువ్వు ఆఫీసులో అబద్ధాలు చెప్తుంటావు. అలాంటప్పుడు నువ్వు సమర్పించే ఆహారాన్ని నేను ఎందుకు తింటానో తెలుసా? నువ్వు దాన ధర్మాలు చేస్తుంటావు కాబట్టి. నువ్వు సంపాదించేదానికంటే ఎక్కువగానే దానం చేస్తుంటావు. పుచ్చకాయ విత్తనం కాయ కంటే పెద్దదిగా ఉంటుంది. నేను పిసినారులు సమర్పించిన వాటిని తినలేను. వారి సొమ్ము వ్యాజ్యాల్లోనూ దొంగల పాలవ్వడంలోనూ వైద్యం నిమిత్తం అయ్యే ఖర్చులకు గాను ఇలా పలు రకాలుగా వ్యర్థమై చివరకు తప్పుదారి పట్టిన పిల్లలు ఉన్న డబ్బంతా ఊడ్చివేస్తారు. పిసినారుల వ్యవహారం ఇలాగే సాగుతుంది. నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు. అది చాలా మంచి పని. డబ్బున్నవాడు దానం చేయాలి. పిసినారుల డబ్బు హరించుకుపోతుంది. అయితే దానం చేసేవాడి ధనం సంరక్షింపబడుతుంది, సత్కార్యాలకు వినియోగింపబడుతుంది. కామార్పకూరులో రైతులు కాలువలు తవ్వి పొలంలో నీటిని పారిస్తారు. ఒక్కోసారి కాలువలో నీటి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉంటుందంటే ఆ తాకిడికి పొలం గట్లు కొట్టుకొని పోయి పంట నాశనం అయిపోతుంది. అందుకే రైతులు గట్లకు అక్కడక్కడ రంధ్రాలు పెడతారు. నీరు కొద్ది కొద్దిగా ఈ రంధ్రాల నుండి బయటకు పారుతూ ఉంటుంది. అందువల్ల నీటి తాకిడికి గట్టు తెగిపోయే ప్రమాదం ఉండదు. పైగా పొలంలోని మట్టి మెత్తగా తయారవుతుంది. దీనితో భూమి సారవంతం అవుతుంది, అధిక దిగుబడి లభిస్తుంది. దాన ధర్మాలు చేసిన వాడు ఎంతో ఫలాన్ని ప్రాప్తించుకుంటాడు, 4 పురుషార్థాలను సాధించుకుంటాడు. దాన ధర్మాలకు సంబంధించిన ఈ ఉపదేశాలను భక్తులు అమిత శ్రద్ధతో వింటున్నారు. సురేంద్రుడు, నేను ధ్యానం బాగా చేయలేకపోతున్నాను. మధ్య మధ్యలో అమ్మా అమ్మ అంటూ ఉంటాను. నిద్రపోయే ముందు అమ్మా అమ్మ అంటూ నిద్రపోతాను అన్నాడు. అంతే శ్రీరామకృష్ణులు, అది చాలు. స్మరణ మననాలైతే ఉన్నాయి కదా. మనోయోగం, కర్మయోగం అని 2 రకాల యోగాలు ఉన్నాయి. పూజ, తీర్థయాత్ర, జీవసేవ మొదలైన కర్మలు గురువు ఉపదేశాన్ని అనుసరించి చేయటాన్నే కర్మయోగం అంటారు. జనక మహారాజు అనుష్ఠించిన కర్మలను కూడా కర్మయోగం అంటారు. యోగులు చేసే స్మరణ మననాలను మనోయోగం అంటారు. కాళికాలయానికి వెళ్ళి కొన్ని సందర్భాల్లో ఇలా అనుకుంటాను, అమ్మా మనస్సు కూడా నువ్వే కదా. అందుచేతనే శుద్ధ మనస్సు, శుద్ధ బుద్ధి, శుద్ధ ఆత్మ అన్నీ ఒక్కటే. సాయంకాలం కాబోతోంది. పలువురు భక్తులు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఇళ్లకు తిరిగి వెళుతున్నారు. శ్రీరామకృష్ణులు పడమటి మొగసాల్లోకి వెళ్ళారు. వెంట భవనాథ్ మాలు ఉన్నారు. శ్రీరామకృష్ణులు భవనాథ్తో, ఎందుకు ఇక్కడికి తరచూ రావడం లేదు అని అడిగారు. భవనాథ్ నవ్వుతూ, అయ్యా, నేను 2 వారాలకు ఒకసారి మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. ఆ రోజు మిమ్మల్ని వీధిలో చూశాను, అందువల్ల మళ్ళీ ఇక్కడికి రాలేదు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అదేమిటి, కేవలం దర్శనంతోటే ఒరిగేది ఏముంది? స్పర్శనం, సంభాషించటం ఇవన్నీ కూడా కావాలి అన్నారు. సంధ్యాకాలం అయింది. ఆలయాల్లో హారతి ఘంటానాదాలు వినవస్తున్నాయి. 6 లేక 7 రోజుల్లో వచ్చే పూర్ణిమ నాడు హోలీ పండుగ. ఆలయ శిఖరాలు, ప్రాంగణం, ఉద్యానవనం, వృక్షాగ్రాలు వెన్నెల్లో మనోహర రూపాలను సంతరించుకుని ఉన్నవి. ఈ సమయంలో గంగానది ఉత్తరాభిముఖంగా ప్రవహిస్తోంది. శ్రీరామకృష్ణులు తమ గదిలో జగన్మాత ధ్యానంలో మగ్నులై ఉన్నారు. ఇంకా 1-2 భక్తులు అక్కడే ఉన్నారు. నరేంద్రుడు ముందుగానే వెళ్ళిపోయాడు. ఆలయాల్లో హారతి ముగిసింది. శ్రీరామకృష్ణులు భావావేశంలో ఈశాన్య దిశలో ఉన్న పొడవాటి వసారాలు నెమ్మదిగా పచారులు చేస్తున్నారు. ఉన్నట్టుండి మాను ఉద్దేశిస్తూ, ఆహా, నరేంద్రుడు ఎంత మధురంగా పాడాడు అన్నారు. అవునండి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు, తంత్రశాస్త్రాలు చీకటిలో ధ్యానించడాన్ని నిర్దేశించాయి. ఆ సమయంలో సూర్యప్రకాశం ఎక్కడిది? ఇంతలో గిరీష్ ఘోష్ వచ్చి నిలబడ్డాడు.
శ్రీరామకృష్ణులు గానం చేయసాగారు. నామాయి నల్లనిదా నల్లనిదా నిజముగనే శ్యామాంగా దిగంబరి హృదయాబ్జపు ఉద్దీపని. నామాయి నల్లనిదా నల్లనిదా నిజముగనే. శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులయ్యారు. నిలబడి గిరీష్ మీద చెయ్యి వేసి పాడసాగారు. నేనెందుకు పోవులే కాశీ కంచి గంగా గయా ప్రభాసముకు. తెలిసికొంటి తెలియదగినదెల్లనిపుడు సర్వమెరుగునొకని నుండే భావమర్మమెరిగినాను. తెలిసికొంటి తెలియదగినదెల్లనిపుడు. గిరీష్ను చూస్తూ శ్రీరామకృష్ణులు ప్రేమోన్మత్తులైనారు. నిలబడే పాడసాగారు. నాకేదీ ఇక భయము మృతియన నిర్భయము. నాకేదీ మృతి భయము లేదిక నాకే భయము. నాకేదీ ఇక భయము మృతియన నిర్భయము. కాళీ మా పద పద్మము చేసితి జీవశరణ్యము. నిర్భయమా పదరాజము నాకేదీ మృత్యుభయము. నాకేదీ ఇక భయము మృతియన నిర్భయము. శ్రీకాళీ ఘననామము చేకొని శిరమున బంధము వైచితి పిలకకు మంత్రము. నాకేదీ మృత్యుభయము మృతియన నిర్భయము. గావించితి నా దేహము లోకసంత విక్రయము. చేసితి కర్సాధనము కొనుటకు దుర్గానామము. నాకేదీ ఇక భయము మృతియన నిర్భయము. నాకేదీ మృతి భయము లేదిక నాకే భయము. ప్రేమోన్మత్తులై ఆయన ఈ చరణాలను మళ్ళీ పాడారు. గావించితి నా దేహము లోకసంత విక్రయము. చేసితి కర్సాధనము కొనుటకు దుర్గానామము. చేసితి కర్సాధనము కొనుటకు దుర్గానామము. నాకేదీ ఇక భయము మృతియన నిర్భయము. గిరీష్ మాలను చూస్తూ భావంతో దేహం నిండిపోయింది. అది జ్ఞానాన్ని హరించి వేసింది. ఇక్కడ జ్ఞానం అంటే అర్థం బాహ్య ప్రపంచం గురించిన ఎరుక. కావలసింది తత్వజ్ఞానం, బ్రహ్మజ్ఞానం ఇత్యాదులు. శరీరం భావంతో నిండిపోయింది. దానితో శరీర జ్ఞానం నశించిపోయింది. భక్తియే సారం. సకామ భక్తి అనేది ఉంది. నిష్కామ భక్తి, శుద్ధ భక్తి, అహేతుక భక్తి అనేవి కూడా ఉన్నాయి. కేశవ్ హుస్సేన్ తదితరులకు అహేతుక భక్తి గురించి తెలియదు. దానిలో ఎలాంటి ఆకాంక్ష ఉండదు. కేవలం భగవంతుని పాదపద్మాలపై భక్తి మాత్రం ఉంటుంది. ఊర్జిత భక్తి అని కూడా ఒకటి ఉంది. ఈ భక్తి పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. చైతన్యదేవుల వలె భక్తుడు భావావస్థలో నవ్వుతాడు, పాడతాడు, నాట్యం చేస్తాడు. రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు, తమ్ముడు, ఎక్కడైతే ఊర్జిత భక్తి ఉంటుందో అక్కడ నేను స్వయంగా విరాజిల్లుతున్నట్లు తెలుసుకో. శ్రీరామకృష్ణులు తమ స్థితులను సూచిస్తున్నారా? ఆయన కూడా చైతన్యదేవుల్లాగా అవతార పురుషుల జీవులకు భక్తి అంటే ఏమిటో నేర్పించడానికా అవతరించారా? మీ కృప ఉంటే సర్వము సాధ్యపడుతుంది. ఎంత అధ్వాన్నంగా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఎంత బాగుపడ్డాను అన్నాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణులు, అవునయ్యా, నీకు సంస్కారాలు ఉన్నాయి, మరి అందువల్లనే అలా జరిగింది. తగిన సమయం రాకుండా ఏదీ జరగదు.
రోగం నయమయ్యే దశలో ఉన్నప్పుడు వైద్యుడు ఈ ఆకును బాగా నూరి దాని రసం పుచ్చుకో అంటాడు. వైద్యుడు చెప్పినట్లు ఔషధం సేవించిన పిదప రోగం నయమైపోతుంది. మరి ఇప్పుడు రోగం ఆకును నూరి సేవించడం వల్ల నయమైపోయింది అనుకోవాలా, లేక దానంతట అదే నయమైంది అనుకోవాలా? ఈ విషయం ఎవరు చెప్పగలరు? లక్ష్మణుడు లవకుశులతో ఇలా అన్నాడు, మీరు ఇంకా చిన్నపిల్లలు, శ్రీరాముడి గురించి మీకు తెలియదు. ఆయన పాదస్పర్శతో రాయిలా పడి ఉన్న అహల్య మానవ రూపం దాల్చింది. అందుకు లవకుశులు ఇలా అన్నారు, అయ్యా, ఈ సంగతి మాకు తెలుసు, మేము కూడా విని ఉన్నాం. రాయిలా పడి ఉన్న అహల్య మానవ రూపం ధరిస్తుందని గౌతమ ముని వచించాడు. ఆయన అహల్యతో ఇలానే ఉన్నాడు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ఆశ్రమం గుండా వెళతాడు. అప్పుడు ఆయన పాదస్పర్శతో నువ్వు మళ్ళీ మానవ రూపం దాలుస్తావు. మరిప్పుడు ఆమె మానవ రూపం ధరించడం శ్రీరాముడి గొప్పతనం కారణంగానా, లేక గౌతముని వాక్శుద్ధ, ఏమనుకోవాలి? సర్వము భగవంతుడి ఇచ్ఛతోనే జరుగుతోంది. ఇక్కడ నీకు చైతన్యం జాగృతమైందంటే అందుకు నేను కేవలం నిమిత్త మాత్రునని తెలుసుకో. చందమామ అందరికీ మామే. భగవంతుడి ఇచ్ఛతోనే సర్వము జరుగుతోంది. గిరీష్ నవ్వుతూ, భగవంతుడి ఇచ్ఛతోటే కదా నేను చెప్తోంది కూడా అదే అన్నాడు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణ గిరీష్తో, సరళ స్వభావం ఉంటే సత్వరంగానే భగవంతుడిని పొందవచ్చు. ఇటువంటి వ్యక్తులకు జ్ఞానం ప్రాప్తించదు. ఒకటి, కల్లాకపటంతో నిండి ఉన్న కుటిల మనస్కులు. 2, మడి మైల అంటూ పట్టుకుని వేలాడేవాళ్ళు. 3, సంశయాత్ములు. శ్రీరామకృష్ణ నిత్యగోపాల్ భావావస్థను ప్రశంసిస్తూ మాట్లాడారు. ఇంకా 3-4 భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంలో వసారాలను నిలబడి ఆయన సంభాషణను వింటున్నారు. ఆయన ప్రస్తుతం పరమహంస స్థితిని వర్ణిస్తున్నారు. పరమహంసకు సదా భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా అసత్యం అన్న ఎరుక ఉంటుంది. పాల నుండి నీటిని వేరు చేయగల శక్తి హంసకు మాత్రమే ఉంది. హంస నాలుక నుండి ఒక విధమైన పుల్లటి రసం వెలువడుతుంది. పాలలో నీళ్లు కనుక ఉన్నట్లయితే ఆ రసం ద్వారా పాలు నీరు వేరైపోతాయి. పరమహంస నోట్లో కూడా పుల్లని రసం ఉంటుంది. అది ప్రేమభక్తి. ప్రేమభక్తి ఉండటం వల్లనే నిత్యానిత్య వివేకం జనిస్తుంది. భగవద్ అనుభూతి కలుగుతుంది. భగవద్ దర్శనం లభిస్తుంది. బుధవారం ఫిబ్రవరి 25, 1885. బోస్పారా వీధిలోని గిరీష్ ఘోష్ ఇంట్లో శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు ఆసీనులై భగవత్ ప్రసంగం గావిస్తున్నారు. అప్పుడు సమయం మధ్యాహ్నం 3 గంటలు. మా వచ్చి సాష్టాంగ ప్రణామం చేశాడు. గత ఆదివారం నాడు దక్షిణేశ్వరంలో భక్తులు శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆయన ఇవాళ గిరీష్ ఘోష్ ఇంటికి విచ్చేశారు. ఇక్కడ నుండి స్టార్ థియేటర్లో వృషకేతు అనే నాటకం తిలకించడానికి వెళతారు. ప్రస్తుతం ఆయన బ్రహ్మజ్ఞానం, భక్తి తత్వాలను సమన్వయపరచడం ఎలాగో వివరిస్తున్నారు. శ్రీరామకృష్ణులు గిరీష్ తదితర భక్తులతో, జీవుడికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 రకాల స్థితులు ఉంటాయి. జ్ఞాన విచారణ చేసేవాళ్ళు ఈ 3 స్థితులను కొట్టిపారేస్తారు. బ్రహ్మం ఈ 3 స్థితులకు అతీతమని, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3ంటికి, సత్వరజస్తమో గుణాలు 3ంటికి అతీతమని వారు ఉద్ఘాటిస్తారు. అద్దంలో ప్రతిబింబం వల్ల సమస్తం మాయే. ప్రతిబింబానికి ఎటువంటి అస్తిత్వం లేదు కదా. బ్రహ్మం ఒకే వస్తువు, తక్కినవన్నీ అవస్తువులే. బ్రహ్మజ్ఞానులు ఇంకా ఇలా అంటారు, దేహాత్మబుద్ధి ఉండటం వల్లనే ద్వంద్వ భావన ఏర్పడేది. ప్రతిబింబం కూడా సత్యంగానే తోస్తుంది. ఆ బుద్ధి కనుక నశించిపోతే సోహం అంటే నేనే ఆ బ్రహ్మాన్ని అనే అనుభూతి కలుగుతుంది. మరైతే మేమందరం విచారణా మార్గాన్ని అనుసరించాలా అని అడిగాడు ఒక భక్తుడు.
అందు శ్రీరామకృష్ణులు. విచారణా మార్గం ఉండనే ఉంది. అది వేదాంతుల మార్గం. భక్తి మార్గం అని మరో మార్గం కూడా ఉంది. భక్తుడు వ్యాకుల చిత్తంతో బ్రహ్మజ్ఞానం కోసం విలపిస్తే అతడు దాన్ని కూడా ప్రాప్తించుకోగలడు. ఈ విధంగా జ్ఞానయోగం, భక్తి యోగం అని 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాల ద్వారానూ బ్రహ్మజ్ఞానం పొందవచ్చు. కొంతమంది బ్రహ్మజ్ఞానం పొందిన పిదప కూడా భక్తిని నిలుపుకొని ఉంటారు, లోకులకు ఉపదేశించే నిమిత్తం. ఉదాహరణకు అవతార పురుషులు ఈ కోవకు చెందుతారు. అయితే దేహాత్మ బుద్ధి, నేను అనే బుద్ధి అంత సులువుగా పోదు. భగవంతుని కృపతో సమాధి స్థితిలో మగ్నుడైనప్పుడు ఆ భావన నశించిపోతుంది. ఈ సమాధి నిర్వికల్ప సమాధి, జడ సమాధి. సమాధి స్థితి అనంతరం అవతార పురుషులు తదితర మహానుభావులకు ఈ నేను అనే భావన తిరిగి వస్తుంది. ఇది విద్యా నేను, భక్తుడననే నేను. ఈ విద్యా నేను ద్వారా లోక శిక్షణ జరుగుతుంది. శంకరాచార్యులు విద్యా నేను నిలుపుకుని ఉన్నారు. చైతన్యదేవులు ఈ నేను ద్వారానే భక్తి రసాన్ని గ్రోలేవారు. భక్తిని కలిగి ఉండి భక్తుల సాంగత్యంలో గడిపేవాడు, భగవత్ ప్రసంగాలు చేసేవాడు, నామ సంకీర్తనలు చేసేవారు. నేను అనే భావన సులభంగా నశించదు. అందుచేతనే భక్తుడు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలను తీసిపడేయడు. అతడు ఈ స్థితులన్నింటినీ అంగీకరిస్తాడు. సత్వరజస్తమో గుణాలను కూడా అంగీకరిస్తాడు. భగవంతుడే 24 తత్వాలుగా ఉన్నట్లు భక్తుడు దర్శిస్తాడు. మళ్ళీ ఆయన సాకార చిన్మయ రూపంలో దర్శనం ఇస్తున్నట్లుగా భక్తుడుగా అంచుతాడు. భక్తుడు విద్యామాయను ఆశ్రయిస్తాడు. సాధు సాంగత్యం, తీర్థయాత్రలు చేయటం, జ్ఞానం, భక్తి, వైరాగ్యం వీటన్నిటినీ ఆశ్రయించుకుంటాడు. భక్తుడు ఇలా అంటాడు: ఈ నేను అనేది సులువుగా నశించదు కాబట్టి ఈ వెధవను దాసుడిగా ఉండనివ్వు, భక్తుడిగా ఉండనివ్వు. భక్తుడు కూడా ఏకత్వ జ్ఞానాన్ని పొందుతాడు. అతడు భగవంతుడు తప్ప అన్యమైంది ఏదీ లేదని గాంచుతాడు. అతడు ఇదంతా స్వప్నం లాంటిది అని పలకడు. అందుకు మారుగా భగవంతుడే ఇన్నిటిగా అయి ఉన్నాడు అంటాడు. మైనపు తోటలోని వస్తువులన్నీ మైనంతో చేసినవే, అయితే రూపాలనేకం. అయితే పరిపక్వ భక్తి కలిగినప్పుడు మాత్రమే అటువంటి బోధ జనిస్తుంది. అధికంగా పిత్తం చేరినప్పుడు పచ్చకామెల రోగం దాపురిస్తుంది. అప్పుడంతా పచ్చగానే అగుపిస్తుంది. రాధాదేవి కృష్ణుడి గురించి చింతన చేసి సమస్తం కృష్ణమయంగా దర్శించింది. ఆఖరికి తాను కూడా కృష్ణుడే అన్న బోధ కలిగింది ఆమెకు. పాదరసపు కొలంలో చాలా రోజుల పాటు సీసాన్ని ఉంచినట్లయితే అది కూడా పాదరసంగా మారిపోతుంది. కుమ్మరి పురుగును గురించి ఆలోచన చేసి బొద్దింక నిశ్చలంగా అయిపోతుంది. కదలిక ఉండదు. చివరికి అది కుమ్మరి పురుగుగానే మారిపోతుంది. భక్తుడు కూడా భగవచ్చింతన చేసి అహంశూన్యుడు అయిపోతాడు. భగవంతుడే నేను, నేనే భగవంతుడిగా అనుభూతి నొందుతాడు. బొద్దింక కుమ్మరి పురుగుగా అయిపోయినప్పుడు సర్వం సిద్ధించినట్లే. తక్షణమే ముక్తి. భగవంతుడు ఈ నేననే భావన ఉంచినంత వరకు ఒకే భావాన్ని ఆశ్రయించి ఆయన్ను ప్రార్థించాలి. ఈ భావాలు శాంత, దాస్య, వాత్సల్య మొదలైనవి. నేను దాసీభావంలో బ్రహ్మమై దాసిగా 1 ఏడాది పాటు ఉన్నాను. స్త్రీల వలె దుస్తులు మొదలైనవి ధరించేవాడిని. ముక్కు పొడకను కూడా పెట్టుకునేవాడిని. స్త్రీ భావంలో ఉండటం ద్వారా కామాన్ని జయించవచ్చు. ఆ ఆద్యాశక్తినే పూజించాలి. ఆమెను ప్రసన్నం చేసుకోవాలి. స్త్రీ రూపాలన్నీ ఆమె ధరించి ఉంది. అందుకనే నాది మాతృభావం. మాతృభావం అతి శుద్ధమైన భావం.
తంత్రశాస్త్రాల్లో వామాచారం గురించిన ప్రస్తావన కూడా ఉంది. అయితే అది మంచిది కాదు. భోగం ఉంచుకుంటేనే భయం ఉంటుంది సుమా. మాతృభావం నిర్జల ఏకాదశి ఉపవాసం లాంటిది. ఈ భావంలో ఎటువంటి భోగవాసన కూడా ఉండదు. కొంతమంది పళ్ళు కాయలు తిని ఏకాదశిని పాటిస్తారు. మరికొందరు పూరి బంగాళదుంపల కూర తింటూ ఏకాదశిని పాటిస్తారు. నేను పాటించేది నిర్జల ఏకాదశి. నేను మాతృభావంతో షోడశి పూజ చేశాను. స్తనాన్ని మాతృస్తనంగా, యోనిని మాతృయోనిగా దర్శించాను. ఈ మాతృభావం అనేది సాధనలో తుది మాట. నువ్వు అమ్మవు, నేను నీ బిడ్డను. ఇదే తుది పలుకు. సన్యాసి జీవితం నిర్జల ఏకాదశి లాంటిది. సన్యాసి భోగాలు కంటిపెట్టుకుని ఉంటే అది భయహేతువే సుమా. కామినీ కాంచనాలు భోగాలు. సన్యాసి భోగాలను అనుభవిస్తే ఉమ్మివేసి మళ్ళీ దాన్ని మెంగటం లాంటిది. డబ్బు, దశకం, కీర్తి ప్రతిష్టలు, ఇంద్రియ సుఖాలు, ఇవన్నీ భోగాలు. సన్యాసి భక్తురాలతో కలిసి కూర్చోవటం లేక సంభాషించటం కూడా మంచిది కాదు. అలా చేయటం అతడికి హానికరం, ఇతరులకు కూడా హాని కలిగిస్తుంది. పరులకు ఉపదేశం అనకూడదు. లోకశిక్షణ సాధ్యపడదు. సన్యాసి దేహధారణ లోకశిక్షణ నిమిత్తమే. స్త్రీలతో పాటు కూర్చోవటం లేక ఎక్కువసేపు వారితో సంభాషించటం కూడా ఒక రకంగా రమించడంగానే పరిగణనకు వస్తుంది. రమించడం 8 రకాలుగా ఉంటుంది. స్త్రీ యొక్క సంభాషణను వింటూ అందులో ఆనందం పొందటం ఒక విధమైన సంభోగం. స్త్రీల గురించి మాట్లాడడం మరో రకం సంభోగం. ఒంటరిగా స్త్రీలతో గుసగుసలాడటం 3వ రకం. స్త్రీలకు చెందిన వస్తువులను దగ్గర ఉంచుకొని ఆనందం పొందటం 4వ రకం. స్పృశించడం 5వ రకం. అందుకనే గురుపత్ని యువతి అయిన పక్షంలో సన్యాసి ఆమె పాదాలను స్పృశించరాదు. సన్యాసికి ఇవన్నీ నియమాలు. సంసారాల సంగతి వేరు. ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు అన్నా చెల్లెళ్ల వల్లే మెలగాలి. వారికి తక్కిన 7 రకాల మైథునాల్లో అంతగా దోషం ఏమీ ఉండదు. గృహస్థుకు దేవరుణం, పితృణం, ఋషి రుణం అనే రుణాలుంటాయి. వీటికి తోడు స్త్రీ అంటే భార్య రుణం కూడా ఉంటుంది. ఆమెను ఒకరిద్దరు పిల్లలకు తల్లిని చేయాలి. యోగ్యురాలైన పక్షంలో ఆమెను పోషించాలి. ఎవరు మంచి భార్యో ఎవరు కాదో సంసారులు తెలుసుకోవాలి. ఎవరు విద్యాశక్తి ఎవరు అవిద్యాశక్తి అన్న విషయం వారికి ఎరుకలోకి రాదు. ఉత్తమురాలైన భార్య విద్యాశక్తిగా పనిచేస్తుంది. ఆమెలో కామక్రోధాదులు స్వల్పంగా ఉంటాయి. తక్కువగా నిద్రిస్తుంది. తన ప్రక్క నుంచి భర్త తలను ఆమె దూరంగా తోసివేస్తుంది. విద్యాశక్తి అయిన స్త్రీ స్నేహం, దయ, భక్తి, లజ్జ మొదలైన సుగుణాలను కలిగి ఉంటుంది. ఆమె అందరినీ వాత్సల్యభావంతో సేవిస్తుంది. భర్తకు భగవంతుని పట్ల భక్తి ఇనుమడించేలా సాయపడుతుంది. భర్త ఎక్కువగా శ్రమ పడవలసి వస్తుందని, తత్కారణంగా భగవచ్చింతనకు తీరిక లభించదనే ఉద్దేశంతో అటువంటి స్త్రీ ఎక్కువగా ఖర్చు చేయదు. మగ లక్షణాలు కలిగిన స్త్రీలు కొందరు ఉంటారు. వారు అవలక్షణాలు కలిగి ఉంటారు. మెల్లకన్ను, గుంటలు పడ్డ కళ్ళు, పిల్లి కళ్ళు, దూడలకు ఉన్నటువంటి దవడలు, పావురాయి రొమ్ములు. మేము తరించడానికి మార్గం ఏమిటి అని అడిగాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణులు, భక్తే సారం. సాత్విక భక్తి, రజోభక్తి, తామసిక భక్తి అని భక్తి 3 రకాలు. సాత్విక భక్తి కలవాడు నమ్రత, అణుకువ కలిగి ఉంటాడు. తామసిక భక్తి ఉంది బందిపోటు దొంగల భావం. నేను జగజ్జన్ని నామం ఉచ్చరించాను, ఇక నాకు పాపం ఎలా చుట్టుకుంటుంది? నువ్వు నా సొంత తల్లివి, నాకు దర్శనం ఇచ్చి తీరాల్సిందే అనేటటువంటి భావం. అందు గిరీష్ నవ్వుతూ, అయ్యా మాకు తామసిక భక్తి మీరు నేర్పిన విద్యే అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, అయితే భగవద్ దర్శనపు చిహ్నాలు కొన్ని ఉన్నాయి.
భగవంతుని దర్శించినప్పుడు సాధకుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. సమాధి స్థితులు 5 రకాలుగా ఉంటాయి. ఒకటి చీమలా పయనించటం. ఈ స్థితిలో మహావాయువు చీమలా పైకి లేస్తుంది. 2 చేపలా పయనించటం. 3 తిరియగ్గతి అంటే పాము చెరచెర పాకుతూ పోయినట్లు. 4 పక్షిలా ఎగరటం. పక్షి ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు ఎగరటం లాంటిది. 5 మర్కట గమనం. ఈ స్థితిలో మహావాయువు ఒక్క గెంతులో శిరస్సులోకి ప్రవేశిస్తుంది. సాధకుడు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఇంకా 2 రకాల సమాధి స్థితులు కూడా ఉన్నాయి. ఒకటి స్థిత సమాధి. ఈ స్థితిలో సాధకుడు సంపూర్ణంగా బాహ్యస్పృహను కోల్పోతాడు. చాలా కాలం పాటు, బహుశా ఎన్నో రోజుల పాటు ఆ స్థితిలోనే ఉండిపోతాడు. రెండవది ఉన్మనా సమాధి. మనస్సును హఠాత్తుగా నలువైపుల నుండి ఉపసంహరించుకొని భగవంతునిలో లగ్నం చేయటం. ఇలా అంటూ మాతో, నీకు ఈ విషయం అర్థమైందా? అవునండి, అర్థమైంది అన్నాడు మా. భగవంతుణ్ణి సాధనల ద్వారా ప్రాప్తించుకోవచ్చా అని అడిగాడు గిరీష్. అందుకు శ్రీరామకృష్ణులు, లోకులు నానా విధాలుగా భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నారు. కొంతమంది అనేక తపస్సులు, సాధన, భజనలు చేసి ఆయన్ని ప్రాప్తించుకున్నారు. వీరిని సాధన సిద్ధులు అంటారు. కొంతమంది జన్మతః సిద్ధులు. ఉదాహరణకు నారదుడు, శుకమహర్షి మొదలైనవారు. వీరిని నిత్యసిద్ధులు అంటారు. హఠాత్ సిద్ధులు అని మరికొందరు ఉంటారు. వీరు హఠాత్తుగా సిద్ధిని పొందుతారు. ఆశలన్నీ అడుగంటినప్పుడు అకస్మాత్తుగా గొప్ప సంపదను పొందటం వంటిది ఇది. ఇంకా భగవత్ కృపతో ఆయన్ను స్వప్నంలో సాక్షాత్కరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీరామకృష్ణులు భావపరవశులై గానం చేయసాగారు. సాధ్యమేన శ్యామదర్శనం ప్రతివారికిని, లభ్యమేన కాళి సంపద ప్రతివారికిని. సాధ్యమేన శ్యామదర్శనం ప్రతివారికిని, లభ్యమేన కాళి సంపద ప్రతివారికిని. కొద్దిసేపు ఆయన భావావస్థలోనే ఉన్నారు. గిరీష్ తదితర భక్తులు ఆయన ముందు కూర్చుని ఉన్నారు. కొన్ని రోజుల క్రితం గిరీష్ స్టార్ థియేటర్లో ఆయనతో దురుసుగా మాట్లాడున్నాడు. అయితే నేడు ప్రశాంతంగా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు గిరీష్తో, నీకు ఈ భావం ఎంతో ఉత్తమమైంది, శాంతభావం. అందుకనే నేను అమ్మని ఇలా ప్రార్థించాను. అమ్మా, ఇష్టం వచ్చినట్లు నన్ను నానా మాటలు అనకుండా ఉండేటట్లు గిరీష్ను శాంతింపచేయి అని. గిరీష్ మాతో, ఎవరో నా నాలుకను అదిమిపెట్టినట్లు నన్ను మాట్లాడనివ్వటం లేదు అన్నాడు. శ్రీరామకృష్ణులు ఇంకా అంతర్ముఖ స్థితిలోనే ఉన్నారు. బయటి వ్యక్తులను, వస్తువులను క్రమక్రమంగా మరిచిపోతున్నట్లున్నారు. మనస్సును క్రిందకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ భక్తుల కేసు చూశారు. మా వంక దృష్టిని నిలిపేలా అన్నారు. వీరందరూ అక్కడకు దక్షిణేశ్వరానికి వస్తుంటారు. వస్తే రానివ్వు, అమ్మకంతా తెలుసు. ఇలా అంటూ పొరుగు కుర్రవాడితో, ఏమిటో నీకు ఏమనిపిస్తోంది? మానవుడి కర్తవ్యం ఏమిటి అన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. భగవత్ సాక్షాత్కారమే మానవ జీవిత ఉద్దేశం అని ఆయన సూచిస్తున్నారా? నారాయణతో, ఏమిటి నువ్వు పాస్ అవదలుచుకోలేదా? నాయనా విను, పాశముక్తుడే శివుడు, పాశబద్ధుడే జీవుడు అన్నారు. శ్రీరామకృష్ణులు ఇంకా భావమగ్నులై ఉన్నారు. ఆ స్థితిలోనే పక్కన గ్లాసులో ఉన్న నీటిని త్రాగివేశారు. పిదప తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు. ఇదేమిటి, భావావస్థలోనే నీళ్లు త్రాగానే. ఇంకా సాయంకాలం కాలేదు. శ్రీరామకృష్ణులు గిరీష్ సోదరుడు అతుల్తో మాట్లాడుతున్నారు. భక్తులతో పాటు అతుల్ ఆయన ముందు కూర్చున్నాడు. అతడు హైకోర్టులో వకీలుగా ఉన్నాడు. పొరుగింటికి చెందిన బ్రాహ్మణుడు ఒకడు కూడా ఆయన దగ్గరగా కూర్చునున్నాడు. శ్రీరామకృష్ణులు అతుల్తో, మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఇదే.
మీరు మీ సంసార బాధ్యతలను నిర్వర్తించండి, భక్తిని ప్రాప్తింపజేసే వాటిని చెయ్యండి. బ్రాహ్మణుడు కానట్లయితే సిద్ధిని పొందజాలరా అని పొరుగింటి బ్రాహ్మణుడు అడిగాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అలా ఎందుకంటావు? కలియుగంలో శూద్రులు భక్తిని పొందుతారని పేర్కొనబడి ఉంది. శబరి, రుహిదాస్, అస్పృశ్యుడు, గుహుడు వీరందరూ దృష్టాంతాలు ఉన్నాయి. నారాయణ నవ్వుతూ, బ్రాహ్మణుడు శూద్రుడు అందరూ ఒక్కటే అన్నాడు. భగవంతుని సాక్షాత్కరించుకోవటం ఒక్క జన్మలోనే సాధ్యపడుతుందా అని అడిగాడు బ్రాహ్మణుడు. అందుకు శ్రీరామకృష్ణులు, భగవంతుడి దయ ఉన్నట్లయితే సాధ్యం కానిదేముంది? 1000 సంవత్సరాలుగా చీకట్లో మగ్గుతున్న గదిలోకి దీపాన్ని తెస్తే చీకటి కొద్ది కొద్దిగా తొలగిపోతుందా ఏమిటి? గది ఒక్కసారిగా వెలుగుతో నిండిపోతుంది. ఇలా అంటూ అతులతో, తీవ్ర వైరాగ్యం కావాలి, వర నుండి తీసిన ఖడ్గంలా. అటువంటి వైరాగ్యం కలిగిన వ్యక్తికి బంధువులు కాలసర్పాలుగా గుప్పిస్తారు. ఇల్లు మృత్యుకూపంలా తోస్తుంది. ఇంకా అంతరంగాన అమిత ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించాలి. ప్రార్థన హృదయపూర్వకమైనదైతే ఆయన ప్రార్థనను విని తీరుతాడు. ఈ అమోఘ వాక్కులను భక్తులు ఏకాగ్ర చిత్తంతో ఆలకిస్తూ వాటి గురించి పర్యాలోచిస్తున్నారు. శ్రీరామకృష్ణులు మరల అతులతో, ఏమంటావు? అటువంటి అకుంఠిత దీక్ష, తీవ్ర వ్యాకులత కలగదంటావా? మనస్సు భగవంతునిపై నిలవదే అన్నాడు అతుల్. అభ్యాస యోగం అని ఒకటి ఉంది. ప్రతిదినం భగవంతుణ్ణి ప్రార్థించడం అభ్యసించాలి. ఒక్కరోజులోనే విజయం చేకూరదు. ఇలా ప్రతిరోజు భగవంతుణ్ణి ప్రార్థించగా వ్యాకులత జనిస్తుంది. రాత్రింబవళ్ళు కేవలం లౌకిక కర్మలు చేయటంలోనే నిమగ్నమైతే వ్యాకులత ఎలా జనిస్తుంది? భగవత్ ప్రసంగాలను వినటంలో యదుమల్లికి మొదట్లో ఎంతో ఆనందాన్ని పొందేవాడు. తానే స్వయంగా ప్రసంగించేవాడు కూడా. ఈ మధ్యకాలంలో అంతగా ఆసక్తి కనపరచడం లేదు. రాత్రింబవళ్ళు ముఖస్థుతి పరులతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. వారితో కేవలం లౌకిక సంభాషణల్లో మునిగి ఉంటాడు. సాయంకాలం అయింది. గదిలో దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు దేవీ దేవతల నామాలు స్తుతిస్తున్నారు, గానం చేస్తున్నారు, ఆర్తితో ప్రార్థిస్తున్నారు. హరిబోల్ హరిబోల్ అంటున్నారు. మళ్ళీ రామ రామ అని పలుకుతున్నారు. మళ్ళీ అమ్మా నిత్యలీలామయ్యి, అమ్మా మార్గం ఏమిటో సెలవయ్యావమ్మా, అమ్మా శరణాగత 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 అంటున్నారు. గిరీష్ అశాంతిగా ఉండటం గమనించి ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. తేజచంద్రతో, నువ్వు కాస్త దగ్గరగా రా అన్నారు. తేజచంద్ర దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆ కుర్రవాడు మాతో గుసగుసలాడుతూ, నేను వెళ్ళాలి అన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఆ కుర్రవాడు ఏమంటున్నాడు అని అడిగారు. ఇంటికి వెళ్ళాలంటున్నాడు అని చెప్పాడు మా. శ్రీరామకృష్ణులు, నేను వీరి సాంగత్యాన్ని ఇంతగా ఎందుకు కోరుకుంటానో తెలుసా? వీరు పరిశుద్ధమైన పాత్రలు వంటివారు. వీరిలోకి విషయబుద్ధి ప్రవేశించలేదు. విషయబుద్ధి ఉన్న వ్యక్తి ఉపదేశాలను గ్రహింపు చేసుకోలేడు. కొత్త కుండలో పాలను ఉంచవచ్చు. పెరుగును తోడుపెట్టిన కుండలో పాలను ఉంచినట్లయితే ఆ పాలు విరిగిపోతాయి. వెల్లుల్లి నలగొట్టిన పాత్రను 1000 సార్లు తోమినా సరే వెల్లుల్లి వాసన పోగొట్టలేవు. శ్రీరామకృష్ణులు వృషకేతు నాటకం చూడడానికి బీడన్ వీధిలోని స్టార్ థియేటర్కు ఇచ్చేశారు. థియేటర్లో ఒక బాక్సులో దక్షిణాభిముఖంగా కూర్చున్నారు. మా తదితర భక్తులు సమీపంలో కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు మాతో, నరేంద్రుడు వచ్చాడా అని అడిగారు. వచ్చాడండి అన్నాడు మా. నాటకం మొదలైంది. కర్ణుడి దాతృత్వం గుణాన్ని పరీక్షించే నిమిత్తం భగవంతుడు ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. అతడి కోరిక మేరకు కర్ణుడు, అతడి సతీమణి పద్మావతి తమ కుమారుడు వృషకేతును బలి ఇచ్చారు. పద్మావతి రోధిస్తూ ఆ మాంసాన్ని వండి
అతిథిగా వచ్చిన ఆ ముసలి బ్రాహ్మణుడికి వడ్డించింది. ఆ బ్రాహ్మణుడు అది తింటూ కర్ణుడితో, రా మనమిద్దరం కలిసి భోంచేద్దాం అన్నాడు. కర్ణుడు, ఓహో, అది నా వల్ల కాదు, కుమారుడి మాంసాన్ని నేను ఆరగించలేను అన్నాడు. ఈ సన్నివేశాన్ని చూస్తూ ఒక భక్తుడు గాఢంగా నిట్టూర్చాడు. శ్రీరామకృష్ణులు కూడా తమ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. నాటకం పూర్తయ్యాక ఆయన థియేటర్ విశ్రామ గృహానికి వెళ్ళారు. గిరీష్, నరేంద్రుడు ప్రభృతులు అక్కడ కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు గదిలోకి వచ్చారు. నరేంద్రుడికి సమీపంగా వెళ్ళి నిలబడి, నేను వచ్చాను అన్నారు. తర్వాత కూర్చున్నారు. థియేటర్లో నుండి వాయిద్యాల నాదం ఇంకా వినివస్తోంది. శ్రీరామకృష్ణుల భక్తులతో, ఈ నాదం వింటూ ఉంటే నాకు ఎంతో ఆనందం కలుగుతోంది. దక్షిణేశ్వరంలో సన్నాయి వాయించేవారు. అది వింటూ నేను భావపరవశుణ్ణి అయిపోయేవాడిని. ఒక సాధువు నా ఈ స్థితిని చూసి, ఇది బ్రహ్మజ్ఞానానికి చిహ్నం అన్నాడు. వాయిద్యాల నాదం ఆగిపోయింది. శ్రీరామకృష్ణులు మళ్ళీ సంభాషించసాగారు. ఆయన గిరీష్తో, ఈ థియేటరు నీకు చెందిందా లేక మీ అందరిదా అని అడిగారు. అయ్యా, ఇది మాకందరికీ చెందింది అన్నాడు గిరీష్. మా అందరికీ అన్నమాటే మంచిది, నాది అనటం మంచిది కాదు. కొంతమంది నేనే స్వయంగా వచ్చాను అంటుంటారు. ఇటువంటి మాటలు అహంకారం, అల్పబుద్ధి కలవారు మాట్లాడుతుంటారు. అంతా నాటకమే కదా అన్నాడు నరేంద్రుడు. అంతే శ్రీరామకృష్ణులు, అవునవును నిజమే. అయితే కొన్ని చోట్ల విద్యా నాటకం ఉంటుంది, మరికొన్ని చోట్ల అవిద్యా నాటకం ఉంటుంది. అంతా విద్యా నాటకమే అన్నాడు నరేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు, అవునవును, అయితే ఈ విషయం బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు అవగతమవుతుంది. భక్తి మార్గం అనుసరించే భక్తుడికి విద్యామాయ, అవిద్యామాయలు రెండూ ఉంటాయి. నువ్వు కాస్త పాడు నాయనా అని అడిగారు. నరేంద్రుడు పాట పాడసాగాడు. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, పరమానంద ప్రేమ తరంగాల్ లేచుటెంతటి పారవస్యము, పరమేశ్వరుని చిద్విలాసము. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, ఉపరితలంబున ఉద్భవించుచు నవ్య మనోహర నిత్య నూతన అత్యాశ్చర్యకర పద దివ్యానందోత్తుంగ తరంగ పంక్తులు. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, ఎల్లవేళలా లేచెడు నిర్మల రూపరాసులా తరంగ పంక్తులు. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, దేశ పరిచ్ఛిన్న కుడ్యములు ఏ విధి కరుగుచు అంతరించునో, ఆ విధి కలియును మరి ఒక పరి సర్వోన్నత దివ్య సమైక్యమందున. ఆ విధి కలియును మరి ఒక పరి సర్వోన్నత దివ్య సమైక్యమందున. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, అట్టి సమయమున అమితోత్సాహము పొంగి పొరలగా పరవశత్వమున చేతులెత్తుచు ఆడుచు మనస పాడుము శ్రీహరి పావన నామము. చేతులెత్తుచు ఆడుచు మనస పాడుము శ్రీహరి పావన నామము. పరమానందపు ఎరుక సాగరో పరిభాగంబున పైకెగయుచు, పరమానంద ప్రేమ తరంగాల్ లేచుటెంతటి పారవస్యము. నరేంద్రుడు మరి ఒక పరి సర్వోన్నత దివ్య సమైక్యమందు అని పాడినప్పుడు శ్రీరామకృష్ణులు, బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడే ఇది అవగతం అయ్యేది. ఇందాక నువ్వు అంటూ ఉన్నావే అంతా విద్యే అని అన్నారు. నరేంద్రుడు చేతులెత్తుచు ఆడుచు మనస పాడుము శ్రీహరి పావన నామం అంటూ పాడినప్పుడు శ్రీరామకృష్ణులు అతడితో, ఆ చరణాన్ని 2 సార్లు పాడు అన్నారు.
పాట ముగిశాక శ్రీరామకృష్ణులు భక్తులతో సంభాషణ కొనసాగించారు. గిరీష్: దేవేంద్రబాబు రాలేదు. ఆయన అభిమానం దెబ్బతిన్న ధోరణిలో మాలో పాలకోవా ఎక్కడిది, మాలో ఉన్నది మినపప్పు కదా, మేము వచ్చి ఏం చేయాలి అన్నాడు. శ్రీరామకృష్ణులు విస్మయంతో, ఏమిటి అలా అన్నాడా? ఇదివరకు ఆయన ఇలా మాట్లాడేవాడు కాదే అన్నారు. శ్రీరామకృష్ణ ఉపాహారం తింటున్నారు. నరేంద్రుడికి కూడా తినడానికి ఇచ్చారు. యతీందేవ్ శ్రీరామకృష్ణులతో, ఎప్పుడు చూసినా మీరు నరేంద్ర ఇది తిను అది తిను అంటుంటారే, మరి మేమందరం ఎందుకు కొరగాని వాళ్ళమా అని అడిగాడు. యతీన్ను శ్రీరామకృష్ణులు ఎంతగానో ప్రేమిస్తారు. అప్పుడప్పుడు అతడు దక్షిణేశ్వరం వెళ్ళి ఆయన దర్శిస్తుంటాడు. ఒక్కోసారి రాత్రిళ్ళు కూడా అక్కడే బస చేస్తుంటాడు. అతడు శోభాబజార్లోని జమీందారీ కుటుంబానికి చెందినవాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ నరేంద్రుడితో, అతడు చెప్తోంది నీ గురించే అన్నారు. ఇలా అని చిరునగవులు చిందిస్తూ ఆయన ఆప్యాయంగా యతీన్ చుబుకం పట్టుకొని, అక్కడికి రావయ్యా, వచ్చి భోంచేయవయ్యా అన్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు ఒక ప్రహసనం చూడటానికి వెళ్ళారు. బాక్సులో కూర్చున్నారు. ప్రహసనంలో పని మనిషి మాటలు విని నవ్వసాగారు. కొద్దిసేపటి తర్వాత ఆయన అన్యమనస్కులయ్యారు. మాతో గుసగుసగా మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు మాతో, గిరీష్ ఘోష్ చెప్పేది నిజమేనంటావా అంటే శ్రీరామకృష్ణుల అవతార పురుషులు అనడం. నిజమేనండి, లేకుంటే అందరికీ అలానే ఎందుకు తోస్తుంది అన్నాడమ్మా. శ్రీరామకృష్ణులు, ఇలా చూడు, ఇప్పుడు నాకు ఒక విశేషమైన స్థితి కలుగుతోంది. ఇంతకు ముందున్న స్థితి మారిపోయింది. ప్రస్తుతం నేను లోహ వస్తువు దేన్ని తాకలేకపోతున్నాను. మా నిర్ఘాంతపోయి పలుకులు వింటున్నాడు శ్రీరామకృష్ణులు. ఇది ఒక వినూత్నమైన స్థితి. ఇందులో నిగూఢమైన అర్థం ఉంది. శ్రీరామకృష్ణులు లోహ వస్తువులను స్పృశించలేకపోతున్నారు. ఈ విషయం అవతార పురుషులు ప్రాపంచిక సంపదలతో ఎటువంటి సంబంధాన్ని సహించలేరని తెలుపుతోందా? శ్రీరామకృష్ణులు మాతో, అది సరే, నా స్థితిలో మార్పు కలగటం నువ్వు గమనిస్తున్నావా అని అడిగారు. ఎలాంటి మార్పు గురించి మీరు అంటున్నది అన్నాడు మా. నేను చేసే పనుల్లో అన్నారు శ్రీరామకృష్ణులు. మీకు కర్మలు పెరుగుతున్నాయి, అనేకులు మీ గురించి తెలుసుకుంటున్నారు అన్నాడు మా. అందుకు శ్రీరామకృష్ణులు, చూసావా, గతంలో నేను చెప్పినవన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి. ఇలా పలికి ఆయన కాసేపు మౌనంగా ఉండిపోయారు. ఉన్నట్టుండి, అవును, పల్టుకు ధ్యానం ఎందుకు కుదరటం లేదో చెప్పగలవా అన్నారు. ప్రస్తుతం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఒకసారి గిరీష్ గురించి ఒక భక్తుడితో, వెల్లుల్లిని నలగొట్టిన పాత్రను 1000 సార్లు తోమినా సరే వెల్లుల్లి వాసన పోతుందా ఏమిటి అన్నారు. గిరీష్ ఈ విషయంగా నొచ్చుకున్నాడు. శ్రీరామకృష్ణులు బయలుదేరినప్పుడు ఆయనకు తన మనస్సులోని మాట చెప్పాడు. గిరీష్ శ్రీరామకృష్ణులతో, అయ్యా, ఈ వెల్లుల్లి వాసన పోతుందంటారా అని అడిగాడు. పోతుంది అన్నారు శ్రీరామకృష్ణులు. మరల గిరీష్, వాసన పోతుందనే కదా మీరు చెప్తోంది అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, అగ్ని రాచుకున్నప్పుడు వాసనలన్నీ కొట్టుకుపోతాయి. వెల్లుల్లి వాసన వస్తున్న పాత్రను మంటలో వేడి చేస్తే వాసన తొలగిపోతుంది, కొత్త పాత్రలా తయారవుతుంది. నేను సాధించలేను అనేవాడు నిజంగానే ఏమీ సాధించలేడు. నేను ముక్తుడిని అని తలిచేవాడు ముక్తుడే అయిపోతాడు. నేను బద్ధుడిని అని తలిచేవాడు బద్ధుడే అయిపోతాడు. దృఢచిత్తంతో నేను ముక్తుడిని అనేవాడు ముక్తుడే అయిపోతాడు. రాత్రింబవళ్ళు నేను బద్ధుడిని అని పలికేవాడు బద్ధుడే అయిపోతాడు సుమా.